3 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయింది. ఎవరికైతే ఒక కస్టమర్కి 4 ఇయర్స్ బ్యాక్ నేను కొన్ని ప్రాజెక్ట్స్ చూపించానో తను రీసెంట్గా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు సార్ ఇంత డిలే చేశారు, అప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే, అతని దగ్గర మనీ లేక కాదు, ఫండ్స్ లేక కాదు, గుడ్ జాబ్ ఉంది, సో లోన్ కూడా ఈజీ యాక్సెసిబుల్ ఉంది. డిలే ఎందుకు చేశారు సార్ అంటే, డెసిషన్ తీసుకోలేకపోయాను ఉదయ్. నాకు ఏ ప్రాజెక్ట్ అంత త్వరగా నచ్చలేదు, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాకు కరెక్ట్ సజెషన్స్ ఇవ్వలేదు, దానివల్ల నాకు చాలా డిలే అయింది అని చెప్పాడు. సో నీ ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటిదంటే, మనం ఒక డెసిషన్ డిలే చేయడం వల్ల ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ప్రైస్ ఎప్పుడు ఒకటేలా ఉండదు. 4 ఇయర్స్ బ్యాక్ నేను అతను చూపించిన ప్రాజెక్టు 3000 పర్ ఎస్ఎఫ్టీ ఉంటే ఇప్పుడు అదే ప్రాజెక్ట్ 7000 పర్ ఎస్ఎఫ్టీ ఉంది. సో అతను రీగ్రెట్ ఫీల్ అవుతున్నాడు, నేను అప్పుడు ఎందుకు తీసుకోలేదు అని. సో మన కోసం టైం ఎప్పుడు వెయిట్ చేయదు. సో రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు తగ్గదు. డిసిషన్ త్వరగా తీసుకోండి. మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.